హై గైస్, ఆటోమొబైల్ న్యూస్ 18 కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి టాటా మోటార్స్ నుండి. టాటా మోటార్స్ ఆల్ట్రాస్ వెహికల్ కోసం మనం ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చేసాం. ఇప్పుడైతే ఆ వెహికల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడైతే మనం వాటి కోసం తెలుసుకుందాం. మనకి ఫ్రంట్ వ్యూ లో చూస్తే లూమినేటెడ్ ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్ లో. దీంతో పాటు 3D ఫ్రంట్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హ్యాండిల్స్ వచ్చేసరికి ఓల్డ్ వెహికల్ కి ఈ వెహికల్ కి వచ్చేసరికి పుష్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్ లోని. ఇన్ఫినిటీ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్ లోని. మనకి చాలా వరకు చేంజెస్ అయితే మారాయని చెప్పొచ్చు. వాయిస్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం వాయిస్ తోనే సన్ రూఫ్ అయితే ఓపెన్ అయ్యే విధంగా గ్రాండ్ ఎంట్రీ 90 degrees తోని ఓపెన్ అయ్యే డోర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 360 వ్యూ కెమెరా అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ వెహికల్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ పరంగా టాటా ఎప్పుడైతే తగ్గదు. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఈ వెహికల్ అయితే మనకి పెట్రోల్, డీజిల్, సిఎన్జి 3 వేరియంట్స్ లో కూడా అవైలబుల్ లో ఉంటది. ఇదైతే May 22న అఫీషియల్ గా లాంచ్ అవుతుందని కంపెనీలు అయితే చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండే. టాటా అయితే రీసెంట్ గా ఏప్రిల్ లో జరిగిన సేల్స్ కోసం అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేశారు. వాటిలోని మనకి టోటల్ సేల్స్ చూసుకుంటే 72,753 సేల్స్ అయితే అయ్యాయి వెహికల్స్. దీంట్లోని కమర్షియల్ వెహికల్ వచ్చేసరికి 27,221 కమర్షియల్ వెహికల్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ మనకి పాసింజర్ వెహికల్ వచ్చేసరికి 45,532 యూనిట్స్ అయితే అమ్మారు. ఈ వెహికల్స్ పరంగా చూసుకున్న టాటా అయితే మంచి బిల్డ్ క్వాలిటీ అన్నింటిలోని ప్రొవైడ్ చేయడం వల్ల ఎక్కువ మంది టాటా వెహికల్స్ వైపు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓలా నుండి. మనకి ఓలాకి సంబంధించిన రోడ్ స్టార్ ఎక్స్, దాంతో పాటు రోడ్ స్టార్ ఎక్స్ ప్లస్ ఈ వెహికల్స్ అయితే మనకి టెస్ట్ డ్రైవ్ కి నెక్స్ట్ వెహికల్ ని షోరూమ్స్ లో కూడా మనకి అవైలబుల్ లో ఉంచుతానని మార్చే చెప్పారు. కానీ మార్చ్ లోనే టెస్ట్ డ్రైవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. కానీ అది దాని తర్వాత పోస్ట్ పోన్ అయ్యి ఏప్రిల్ 2025 అని అనౌన్స్ చేశారు. దాని తర్వాత May 1st వీక్ అని చెప్పారు. కాకపోతే ఇప్పుడైతే May 25న ఓలా రోడ్ స్టార్ ఎక్స్ టెస్ట్ రైడ్స్ అయితే స్టార్ట్ అవుతాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. వీటిలో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం తెలుసుకుందాం. వీటిలో రోడ్ స్టార్ ఎక్స్ వచ్చేసరికి 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్ అండ్ 4.5 కిలోవాట్స్ లోని 3 వేరియంట్స్ లో ఆప్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 140 కిలోమీటర్స్ నుండి 252 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సింగిల్ ఛార్జర్ లోని డిపెండింగ్ ఆన్ ఏ బ్యాటరీ ఆప్షన్ ద్వారా మనకి ఇదైతే ఛార్జింగ్ వచ్చే అవకాశం ఉంది. రేంజ్ అయితే స్టార్ ఎక్స్ ప్లస్ అయితే 4.5 కిలోవాట్స్ నుండి 9.1 కిలోవాట్స్ వరకు బ్యాటరీ ప్యాకప్స్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి. ఇదైతే మనకి 252 కిలోమీటర్స్ నుండి 501 కిలోమీటర్స్ ఐటీసీ రేంజ్ అయితే మనకి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇదైతే మనకి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఈ వెహికల్ వచ్చిన తర్వాత మనం వాటి పర్ఫెక్ట్ గా వాటి రేంజ్ ఎంత వస్తుంది అవన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే టెస్ట్ డ్రైవ్ కోసం అయితే ఒక న్యూస్ అయితే మనకి ట్విట్టర్ లో అనౌన్స్ చేశారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎంజీ విన్సర్ ఈవీ కోసం. ఎంజీ విన్సర్ ఈవీ అయితే ఇంట్రడక్షన్ ఆఫర్ కింద 8,000 కస్టమర్స్ కి వెహికల్ ప్రైస్ అయితే 17,50,000 అయితే ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తానన్నారు. కాకపోతే విత్ ఇన్ 24 hours లోనే అది 15,774 యూనిట్స్ అయితే బుకింగ్ అయ్యాయని చెప్పారు. ఇదైతే న్యూ రికార్డ్ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి విత్ ఇన్ 24 hours లోనే బుకింగ్స్ క్లోజ్ అవడం వల్ల నెక్స్ట్ ప్రైస్ అయితే హైక్ చేశారు. దీన్ని 60,000 వరకు ప్రైస్ అయితే హైక్ చేశారు. మీరు దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోని వీడియో అయితే అప్లోడ్ చేసాం. మీకు దీనిలో ఎండ్ కార్డ్స్ లో కూడా మనం వీడియో అయితే అవైలబుల్లోగా ఉంచుతాం. మీరు ఎవరైనా వీటి కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోని ఫుల్ వీడియో అయితే అవైలబుల్ లో ఉంది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కియా కావేస్ నుండి. ఈ వెహికల్ అయితే మనకి రీసెంట్ గా లాంచ్ అయింది. మనకి న్యూ కియా కావేస్ లోని స్టీరింగ్ వీల్ అయితే మొత్తం చేంజ్ చేశారు. స్టీరింగ్ వీల్ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తుంది. దీంతో పాటు ఆటోమేటిక్ గేర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్ లోని. దీని వల్ల మనకి సిటీ డ్రైవ్ లోని డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇదే కాకుండా మనకి ఫ్రంట్ మనకి డిస్ప్లే కూడా చాలా పెద్దగా డెవలప్ చేశారు. ఈ డిస్ప్లే కూడా మనకి అన్ని ఫీచర్స్ దాంట్లోనే యాడ్ అయ్యే విధంగా ఒక డిస్ప్లే అయితే వాటిలో ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్రంట్ అయితే సీట్స్ కి అయితే పాసింజర్ కి డ్రైవర్ కి కంఫర్ట్ గా ఉండేటట్టు హ్యాండిల్ కి అయితే రిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకి హ్యాండ్స్ అయితే పెయిన్ రాకుండా మనం కంఫర్ట్ గా వెళ్ళే డ్రైవింగ్ ని ఎక్స్పీరియన్స్ ని మనం పొందొచ్చు. ఇవే కాకుండా బ్యాక్ సైడ్ మనకి పాసింజరు డ్రైవర్ సీట్స్ ఉంటాయి కదా, సీట్స్ బ్యాక్ సైడ్ అయితే చిన్న హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని మీద ఏమైనా ఫుడ్ కానీ ఏమైనా తినడానికి కానీ లేకపోతే వర్క్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్ గా మనకి 2 సైడ్లు అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లోని 360 వ్యూ కెమెరాని కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ దీంట్లో సన్ రూఫ్ ని కూడా యాడ్ చేశారు. ఇవన్నీ కలిపి న్యూ కియా కాన్వెన్స్ లోని వచ్చినవైతే ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇవే కాకుండా మన ఛానల్లోని ఎవ్రీ వీక్ బైక్ మీద రివ్యూ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఇవే కాకుండా ఆటోమొబైల్ న్యూస్ కూడా మనం అయితే కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు 18th వరకు వెళ్ళాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజీ వెబ్స్.